నిజంగా ఈ మునివాహన సేవ గురించి మీరు చెప్పినట్టుగానే ఇది పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోయినా మాలాంటి వాళ్ళకు చాలామందికి ఒక గొప్ప స్ఫూర్తిని అందించిందన్న మాట మాత్రం వాస్తవం. మీరు దీన్ని 10 మందికి చెప్పాలనో ఏదో పెద్ద ఆడంబరంగా చేయాలనో మీరు భావించకపోవచ్చు, బట్ 10 మందికి తెలియాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం ఒక జర్నలిస్ట్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలియట్లేదు, చాలామందికి తెలియకపోవడం వల్లనే ఈ మత మార్పిడి ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈరోజు మీరు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ మునివాహన సేవ 4 పర్యాయాలు చేశారు. ఇక్కడ జియాగూడలో చేశారు, తర్వాత గుంటూరు, తర్వాత నెల్లూరు, తర్వాత ఖమ్మం. ఇప్పుడు తమిళనాట కూడా చేయాలని సంకల్పించుకున్నారు. తమిళనాడు అనగానే ఒక ద్రవిడ ఉద్యమమని, ఒక రకమైన నాస్తిక భావజాలానికి పెట్టిన కోటగా, అదొక పూర్తిగా పెరియార్ ప్రభావం కలిగిన ప్రాంతంగా ఉంటూ ఉంటుంది. సో అట్లాంటి తమిళనాట ఎప్పుడో 2700 సంవత్సరాల క్రితం అదే తమిళనాట జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ తమిళనాట జరగబోతోంది అన్నప్పుడే నిజంగా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నాకు నెలకొంది. ఎందుకు తమిళనాడును మీరు ప్రత్యేకంగా చూస్తారు, ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందా? దాని గురించి ఏమైనా చెప్తారా, తమిళ పరిస్థితి గురించి? ఇది తమిళనాడులో భక్తి ఆళ్వార్లందరూ పుట్టింది తమిళనాడు. తమిళనాడులో భక్తి ఉద్యమం, ఇప్పుడు మీరు విప్లవం అంటున్నారు కదా, తమిళనాడులో జరిగి రామానుజుల వారు పుట్టింది తమిళనాడులో, అవును, శంకరాచార్య పుట్టింది తమిళనాడులో, ఆది శంకరాచార్యుల వారు. అందరూ కూడా భక్తి, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైన స్ఫూర్తి, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటటువంటి తపన కొన్ని వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలకు ముందు తమిళనాడులో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆళ్వార్ల యొక్క పరంపరని ఏదో ఒకళ్ళిద్దరు నాస్తికుల వాళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం సనాతన ధర్మాన్ని అవహేళనం చేస్తూ బ్రాహ్మణ వర్గాన్ని జాతి వివక్ష చూపించే వర్గమే బ్రాహ్మణ వర్గం, వీళ్ళు మనువాదులు, వీళ్ళు మనుధర్మ శాస్త్రానికి వీళ్ళందరూ కూడా అదేమంటారు బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టుగా తీసుకొని వెళ్ళడం వల్ల ఈ తిరుప్పానాడు వారి వైభవం తెలియడం లేదు. మీరు తమిళనాడులో 108 దివ్య దేశాలు, మన శ్రీ వైష్ణవ దివ్య దేశాలు, అందులో దాదాపు 80 వరకు దివ్య దేశాలు తమిళనాడులో ఉన్నాయి. దివ్య దేశాల్లో అంటే ఏంటి? ఉదాహరణకి శ్రీరంగ క్షేత్రంలో జరిగింది కదా ఈ తిరుప్పానాళ్ళ వారి ఘట్టం. శ్రీరంగ క్షేత్రంలో మునివాహన ఉత్సవం జరిగింది కదా, మొట్టమొదటిసారి లోకసారంగ ముని ఎత్తుకొని వెళ్ళారు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందికి ఈ ఘట్టం తెలుసు చెప్పండి? కరెక్ట్, తెలియదు. పోనీ 2018వ సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖు నాడు నేను చేసినటువంటి ఈ మునివాహన ఉత్సవం బీబీసీ వాడు లైవ్ టెలికాస్ట్ పెట్టాడు. బీబీసీ లైవ్ టెలికాస్ట్ పెట్టాడు, ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళింది. ఎన్నో నేషనల్ ఛానల్స్ వచ్చి అవి తీసుకొని వెళ్ళాయి. తెలంగాణ, ఆంధ్ర ఛానల్స్ అన్ని చూపించాయి. కానీ తమిళనాడులో మీడియా మొత్తం దీన్ని బ్లాక్అవుట్ చేసింది. ఓకే, బ్లాక్అవుట్ ఎందుకు చేసింది అంటే ఇది వాళ్ళ మూలాల్ని కొడుతుంది. ద్రవిడియన్ ఉద్యమానికి ఉండే మూలాన్ని కొట్టేది ఈ మునివాహన ఉత్సవం. అంటే భగవంతుడు నన్ను కరెక్ట్గా ఇది చేయరా అని చెప్పాడు. నన్నే కాదు, రామానుజుల వారి యొక్క గురువు గారు ఉన్నారు, ఆలవందారు యామునాచార్యుల వారు. యామునాచార్యుల వారు రామానుజుల వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. నువ్వు ఏం చేయాలి అంటే రంగనాథుల వారి పాదాల దగ్గర నిలబడి ఉన్నారు చూసావా, తిరుప్పానాళ్ వారు, ఆయన గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల ముందు రామానుజాచార్యుల వారి గురువు గారు యామునాచార్యుల వారు, ఆళవందారు అంటారు వాళ్ళని, తిరుకోష్టియూర్ నంబి అనేటటువంటి రామానుజ వారి ఇంకో గురువు గారు, వీరందరూ ఏం చెప్పారంటే తిరుప్పానాళ్ వారిని గట్టిగా పట్టుకో అంటే ఆ ఆళ్వారు వారికి సంబంధించినటువంటి వర్గాన్ని, ఆ జాతిని గట్టిగా పట్టుకో. ఓకే, రామానుజులు వారు అదే కదా చేశారు. అందరికీ ప్రపత్తి ఉండొచ్చు, అందరికీ వైకుంఠానికి వెళ్ళే మార్గం సుగమం. నువ్వు ఎలక అయినా, పామైనా, తేలైనా, పంది అయినా, కుక్క అయినా అందరికీ. వేదాంత దేశుల వారని మా ఒక ఆచార్యుల వారు ఉన్నారు, ఆయనకి తులసి మొక్కకి, చింత చెట్టుకి, అన్నిటికీ ప్రపత్తి చేయించారు. అంత ప్రేమ. మీరందరూ మీరు కూడా రండి వైకుంఠానికి. మన సంప్రదాయం అంత గొప్పది. తమిళనాడులో ఎప్పుడైతే వాళ్ళు బ్లాక్అవుట్ చేశారో
2 సంవత్సరాల నుంచి నాకు తమిళనాడు నుంచి చిలుకూరుకి వచ్చేటటువంటి వాళ్ళు కానీ